హాయ్ హలో నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మరి ఈరోజు వీడియోలో వచ్చేసి క్యారెట్ హల్వా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మరి వీడియోలోకి వెళ్దామా? ముందుగా దీనికోసం ఒక బౌల్లోకి క్యారెట్ని ఈ విధంగా తురుముకొని తీసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా తురుముకొని తీసుకొని నేను పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి 2 to 3 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మన దగ్గర అవైలబుల్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలండి. నా దగ్గర జీడిపప్పులు మాత్రమే ఉన్నాయి కాబట్టి నేను జీడిపప్పులు వేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే కిస్మిస్ బాదం పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి ఫ్రై చేసుకొని పక్కకు తీసుకొని ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇందులోకి నెయ్యి యాడ్ చేసేసుకొని ఇప్పుడు మనం ఇందాక తురిమి పక్కన పెట్టుకున్న క్యారెట్ తురుము ఉంది కదా, అది కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ విధంగా మంచిగా కలుపుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకోవాలండి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ క్యారెట్ తురుముని ఫ్రై చేసుకోవాలండి నెయ్యిలోని. ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే లైట్గా కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది, స్మెల్ కూడా మారుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా ఒక 5 నిమిషాల తర్వాత మనము షుగర్ని యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ని యాడ్ చేసేసుకోండి. ఇందులోకి షుగర్ని యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఇదంతా బాగా కలిసే విధంగా షుగర్ అంతా మెల్ట్ అయ్యేటట్టు ఒక 3 to 4 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే మంచిగా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా షుగర్ అంతా మెల్ట్ అయిపోయి పాకం వస్తూ ఉంటుంది వాటర్గా. ఇప్పుడు దీంట్లోకి కాచి చల్లారబెట్టుకున్న మిల్క్ని యాడ్ చేసుకోవాలండి. నేను 300 ml వరకు మిల్క్ని యాడ్ చేసుకున్నాను ఇక్కడ. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే ఈ పాలంతా కూడా దగ్గర పడే విధంగా ఉడికించేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కొంచెం దగ్గర పడిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే ఫ్రై చేసి తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే కొంచెం యాలకుల పొడి యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు ఉడికించేసుకోవాలండి. ఈ విధంగా కలుపుతూ ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే వేడివేడిగా క్యారెట్ హల్వా రెడీ అయిపోయినట్లండి. చూసారు కదా, ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చల్లారేసరికి కొంచెం దగ్గర పడుతుందన్నమాట. ఈ విధంగా బౌల్లోకి తీసుకొని మంచిగా సర్వ్ చేసుకొని తింటే ఎమ్మి ఎమ్మి క్యారెట్ హల్వా రెడీ అయిపోయినట్లండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇంట్లో వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. అసలు వదిలిపెట్టకుండా బాగా తింటారనమాట. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. నా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.